పిల్లలు అందరూ బాగున్నారా? పిల్లలు ఇంట్లోనే ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, మేము పెట్టే వీడియోస్ను చూస్తూ ఉండండి. పిల్లలు చూడండి, ఈరోజు మనం 1వ తరగతి 6వ పాఠ్యాంశం ఇల్లు ఈగ అనే పాఠ్యాంశం గురించి నేర్చుకోబోతున్నాం. పిల్లలు 1వ తరగతి 6వ పాఠ్యాంశం ఇల్లు ఈగ అనే పాఠ్యాంశం గురించి నేర్చుకోబోతున్నాం. అందరూ చూడండి పిల్లలు, ఈ బొమ్మ చూడండి. అందరూ ఇక్కడ ఏమేమి కనిపిస్తున్నాయి? ఇల్లులు కనిపిస్తున్నాయి. చాలా వీధుల్లాగా ఉన్నాయి చూసారా? ఇవి ఇల్లులు కనిపిస్తున్నాయి. అందరూ చూసారా పిల్లలు? వెరీ గుడ్. ఈ ఇల్లు ఈగ గేయాన్ని ఇప్పుడు నేను పాడతాను, మీరు కూడా నాలాగే పాడాలి. సరేనా పిల్లలు? చూడండి. ఈగ ఈగ వెళ్ళిపో, ఇల్లు విడిచి వెళ్ళిపో, శుభ్రంగా నువ్వుంటే చెప్పకుండా నే వెళ్తా, దోమ దోమ వెళ్ళిపో, దూరంగా వెళ్ళిపో, మురుగు నీరు లేకుంటే తిరిగైనా చూడండి పో. చూడండి పిల్లలు, ఇల్లు ఈగ ఏమంటుంది? ఏగ వెళ్ళిపో అంటే నువ్వు నీట్గా ఉంటే నేను వెళ్ళిపోతున్నా అంది ఈగ. అలాగే దోమ ఏమంది? మరుగు నీరు లేకపోతే అంటే మురికి నీరు లేకపోతే, కాలువలు లేకపోతే నేను వెళ్ళిపోతాను, నీ దగ్గరికి రాను అని చెప్పింది. తర్వాత చూడండి పిల్లలు, గేయాన్ని పాడండి, అభినయించండి. గేయాన్ని ఇప్పుడు రాగయుక్తంగా పాడండి కదా, నాలాగా మీరు కూడా పాడాలి. పాఠం చిత్రంలో ఎవరేం చేస్తున్నారో చెప్పండి. చూడండి పిల్లలు, ఈ చిత్రంలో ఏం చేస్తున్నారు? ఇల్లు నిర్మించడానికి ఏమేమి చేస్తున్నారు చూడండి. రకరకాల పనులు అనేవి చేయటం జరుగుతుంది. చూసారు అందరూ? వెరీ గుడ్. తర్వాత చూడండి, గేయంలో వాక్యాలలో ఈ ఈ అక్షరాలకు 0 చుట్టాలి. ఈగ ఈగ వెళ్ళిపో గేయం ఉంది కదా, ఈ గేయంలో 1వ, 2వ పదాలకు మీరు ఏం చేయాలి? 0 చుట్టాలి. సరేనా పిల్లలు? తర్వాత చూడండి, క్రింది వాక్యాల్లో ఇటుక ఈక పదాలకు 0 చుట్టాలి. ఇక్కడ ఉన్న బొమ్మలు చూడండి. 1 ఇటుక, 2 ఈక. 1 ఇటుక, 2 ఈక. చూడండి, ఇటుకలతో ఇల్లు కడుతున్నారు, ఇటుకలతో ఇల్లు కడుతున్నారు. అక్కడ ఇటుక అనే పదానికి మీరు 0 చుట్టాలి. ఈ ఈక కోడి ఈక. ఈ ఈక ఏ ఈక పిల్లలు? కోడి ఈక. ఈ అని వచ్చింది కాబట్టి ఇంకేం చేయాలి? 0 చుట్టాలి. తర్వాత చూడండి పిల్లలు, క్రింది బొమ్మలు ఈ ఈ అనే అక్షరాలతో మొదలవుతాయి, వాటి పేరు చెప్పండి అని ఉంది. చూడండి పిల్లలు, బొమ్మలు ఇక్కడ ఏముంది? ఇసుక, ఈగ, ఇడ్లీ, ఈటే. 4 పదాలు ఉన్నాయి కదా. ఈ 4 పదాలని మీ నోట్ పుస్తకంలో రాసి శ్రద్ధగా చదివి చూడకుండా నేర్చుకోవాలి. తర్వాత చూడండి, కొన్ని పదాలు ఇచ్చారు ఇక్కడ. క్రింది పదాలు వాక్యాలు చదవండి. ఈ ఈ అక్షరాలకు 0 చుట్టండి అని ఉంది. చూడండి, ఇక, ఇంత, ఈక, ఈదడం, ఇచ్చట, అవతల, యువతల, ఈత, తల. ఈ పదాలకు మీరు ఏం చేయాలి? 1వ, 2వ వచ్చిన పదాలకు మాత్రమే 0 చుట్టాలి. అంటే 1వ పదంతో స్టార్ట్ అయ్యే పదాలు, అలాగే 2వ పదంతో స్టార్ట్ అయ్యే పదాలకు మాత్రమే 0 చుట్టాలి. తర్వాత మరికొన్ని పదాలు చదువుతాను చూడండి. ఈ కమల, ఈ ఈల, కమల ఈల. ఈల ఎవరిది పిల్లలు? కమలది. ఈ గంప, లత గంప. గంప ఎవరిది? లత యొక్క గంప. ఈ దండ, వసంత దండ. ఈ దండ ఏ దండ అంటే వసంత దండ. ఈ పంట, కంద పంట. ఈ పంట కంద పంట. తర్వాత చూడండి పిల్లలు, గుర్తుల ఆధారంగా చుక్కలను కలుపుతూ అక్షరాలు రాయండి అని ఉంది. చూడండి, 1వ, 2వ ఇవి చుక్కలు ఉన్నాయి కదా, ఈ చుక్కలను కలిపి ఇక్కడ ఉన్న పదాలను మీరు రాయాలి. ఇలా ఈగ, ఇలా ఈగ. తర్వాత చూడండి పిల్లలు, క్రింది గల్లలో అక్షరాలు ఏర్పడే పదాలు రాయండి. ఇక్కడ పజిల్ ఇచ్చారు, పజిల్లో తారుమారుగా అక్షరాలు ఉన్నాయి. ఈ అక్షరాలు వరుస క్రమంలో అమర్చి కొన్ని పదాలను మీరు రాయాలి. తర్వాత చూడండి పిల్లలు, మీకు ఎంతో ఇష్టమైన ఇల్లు బొమ్మ. ఈ ఇల్లు బొమ్మను మీరు జాగ్రత్తగా పెన్సిల్తో గీసి రంగులు వేయాలి. సరేనా పిల్లలు? వెరీ గుడ్. తర్వాత చూడండి, మన పాఠ్యాంశంలో ఎలుకమ్మ అని ఉంది. చూడండి, ఎలుకమ్మ 1వ తరగతి ఇల్లు ఈగ పాఠ్యాంశంలో ఎలుకమ్మ అనే గేయాన్ని మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఈ గేయాన్ని నాతో పాటు మీరు కూడా పాడాలి. సరేనా పిల్లలు? చూడండి,
ఎక్కడికి వెళ్ళావు ఎలుకమ్మ చేల్లోకెళ్ళా చిట్టమ్మ ఎట్లా వెళ్ళావు ఎలుకమ్మ చీకటి చాటున చిన్నమ్మ ఏం తెచ్చావు ఎలుకమ్మ గింజలు తెచ్చా బుజ్జమ్మ ఎక్కడ దాచావు ఎలుకమ్మ కలుగుల దాచా కన్నమ్మ ఎన్నాళ్ళు వస్తాయి ఎలుకమ్మ 5 ఏళ్ళు వస్తాయి ఎల్లమ్మ. చూడండి ఎలుకమ్మ చిట్టమ్మ ఇద్దరి మధ్య సంభాషణ. ఎలుకని ఎక్కడికి వెళ్ళామని అడిగితే చేలోకి వెళ్ళాను అని చెప్పింది. ఎందుకు వెళ్ళావంటే ఎలా వెళ్ళావంటే చీకటి చాటు నుంచి వెళ్ళిపోయాను. ఏం తెచ్చావంటే నేను కొన్ని గింజలు తెచ్చాను అని చెప్తుంది. అవి ఎక్కడ దాచావంటే కలుగులో దాచాను అన్నది. కలుగులో దాచిన తర్వాత ఎన్నాళ్ళు వస్తాయంటే 5 ఏళ్ళు వస్తాయి అని ఎలుకమ్మ చెప్పింది. చూడండి చిట్టమ్మ ఎలుకమ్మ సంభాషణ. చూడండి ఇక్కడ చిట్టమ్మ బొమ్మ ఉంది, అలాగే ఎలుకమ్మ బొమ్మ కూడా ఉంది. తర్వాత చూడండి గేయం పాడండి, అభినయించండి. గేయాన్ని పాడాం కదా, మీరు కూడా నాలాగే పాడాలి. పాఠం చిత్రంలో ఎవరేం చేస్తున్నారో చెప్పండి. చిత్రం చూడండి, ఇక్కడ ఎలుకలు ఏం పోగేసుకుంటున్నాయి గింజలు పోగేసుకుంటున్నాయి. ఎన్నేళ్ళు వస్తాయి ఈ గింజలు 5 ఏళ్ళు వస్తాయి. తర్వాత గేయం వాక్యాల్లో ఏ ఏ ఐ అక్షరాలకు 0 చుట్టండి. 2 వాక్యాలు చదువుతాను చూడండి. ఏనుగుకు దెబ్బ తగిలింది, ఎలుక మందు వేసింది. అందులో ఏ ఏ అనే అక్షరాలు వచ్చాయి కదా, వాటికి మీరు ఏం చేయాలి 0 చుట్టాలి. తర్వాత చూడండి మీకు నేను 4 రకాల బొమ్మలు చూపిస్తాను, ఆ బొమ్మల పేర్లు మీరు చెప్పాలి. చూడండి ఏంటి బొమ్మ ఎలుక, ఇదేంటి ఏనుగు. చూడండి పిల్లలు ఎలుక ఏనుగు, అలాగే 5 ఎలుక ఏనుగు 5 చూసారు కదా పిల్లలు. తర్వాత చూడండి పిల్లలు మరికొన్ని బొమ్మలు ఉన్నాయి చూడండి. ఏ ఏ ఐ ఈ 3 అక్షరాలతో ఏర్పడే పదాలు చూడండి. ఎద్దు ఏనుగు ఐరేని. ఐరేని అంటే ఏంటి కొండ. ఎద్దు ఏనుగు ఐరేని. ఇక్కడ చూడండి ఎలుగుబంటి ఏరు 5. ఈ పదాలను మీరు నోట్ పుస్తకంలో 1కి 5 సార్లు రాసి చదివి చూడకుండా రాయాలి. సరేనా పిల్లలు? వెరీ గుడ్. క్రింది పదాలు చదవండి. ఏ ఏ అక్షరాలకు 0 చుట్టండి అని ఉంది. ఏ ఏ అనే అక్షరాలకు మీరు ఏం చేయాలి 0 చుట్టాలి. ఎర ఎడమ ఎకరం ఎండ ఎంత ఏతం ఏళ. వీటికి 1వ ఏ 2వ ఏ అనే అక్షరాలకు మీరు 0 చుట్టాలి. తర్వాత చూడండి పిల్లలు చుక్కలతో ఉన్నాయి. ఏ ఏ ఐ ఈ 3 చుక్కలు కలిపి అక్షరాలను అనేది మీరు బాగా రాయాలి పెన్సిల్తో. సరేనా పిల్లలు? తర్వాత చూడండి పిల్లలు ఇక్కడ ఒక పజిల్ ఇచ్చారు. ఈ పజిల్లో అక్షరాలు తారుమారుగా ఉన్నాయి. ఒక వరుస క్రమంలో పదం వచ్చినట్లుగా రాయాలన్నమాట. తర్వాత చూడండి అందరికి ఇష్టమైన ఏనుగమ్మ ఏనుగు ఎంతో చక్కని ఏనుగు. ఈ బొమ్మ బాగా రంగులు వేయాలి. ఏనుగు బొమ్మ ఇక్కడ గీస్తుంది, రంగులు వేయాలి. సరైన పిల్లలు? జాగ్రత్తగా రంగులు వేయాలి పిల్లలు. తర్వాత చూడండి పిల్లలు ఏనుగుకి ఏ రంగు అయితే ఉందో మీరు ఆ రంగు మాత్రమే వేయాలి. తర్వాత చూడండి పిల్లలు ఫ్లాష్ కార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫ్లాష్ కార్డ్స్ మీకు చూపిస్తున్నాను. పిల్లలు ఇది ఏ అక్షరం చూసారా? ఈ చూసారా పిల్లలు? కనిపిస్తుందా? ఈ ఇదేంటి పిల్లలు? కా. ఈ కా 1వ ఈ పిల్లలు ఈ కా ఏమైంది పిల్లలు? ఇక అయింది. ఏమైంది? ఇక. అలాగే చూడండి పిల్లలు ఇది ఏంటి? ఈ ఇది ఏంటి? కా ఏమైంది? ఈ కా ఏమైంది పిల్లలు? ఈ కా. తర్వాత చూడండి పిల్లలు ఇది ఏంటి? ఈ ఇది తా ఏమైంది? ఈ తా ఏమైంది పిల్లలు? కనిపిస్తుందా? ఈ తా. తర్వాత చూడండి పిల్లలు ఈ చూడండి పిల్లలు ఈ అక్షరం ఏంటి చూసారా అందరూ? ఈ ఇదేంటి? కా ఏమైంది? ఈ కా అయింది. సారీ పిల్లలు ఈ కా చూడండి ఈ కా ఈ కా చూసారా? కనిపించిందా? తర్వాత చూడండి పిల్లలు ఈ తా ఈ తా. చూడండి పిల్లలు మా వీడియోస్ మీకు బాగా అర్థమవుతాయి. బాగా చూడండి, బాగా నేర్చుకోండి. చూడకుండా ఇచ్చిన పదాలను టెక్స్ట్ బుక్ లో ఉన్న పదాలను ఒక నోట్ పుస్తకంలో రాసి
నేర్చుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. అందరికీ నమస్కారం.